మీరు అవకాశం ఉంటే మన యొక్క ఎడ్యుహంట్ ఐఐటీ మెటీరియల్ని పక్కన పెట్టుకుని కూడా మీరు చూడొచ్చు. లేదనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఇది కూడా మీరు చూడొచ్చు. సో వర్క్షీట్ స్టార్ట్ చేసే ముందు, వర్క్షీట్ నా సొల్యూషన్ చూసే ముందు నేను ఎప్పుడు చెప్పేది ఏంటి, ఫస్ట్ యూ మస్ట్ ట్రై. మీకు రాని క్వశ్చన్స్ మాత్రమే నా యొక్క వీడియో ద్వారా సొల్యూషన్స్ తెలుసుకునే ప్రయత్నం చేయండి. లేకపోతే ముందుగానే మీరు వీడియోస్ చూడడం మొదలు పెడితే ఎప్పటికీ నా మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. మీరు ఇండిపెండెంట్గా ఎప్పటికీ చేయలేరు. బట్ దట్స్ వై మై రిక్వెస్ట్ అండ్ ఆర్డర్ ఈజ్ టు ట్రై యువర్ సెల్ఫ్ ఫస్ట్. ఏ హారిజంటల్ ఫోర్స్ ఆఫ్ 10 newtons ఈజ్ నెసరీ టు జస్ట్ హోల్డ్ ఎ బ్లాక్ స్టేషనరీ అగెన్స్ట్ ఎ వాల్. సో ఇప్పుడు మనం చెప్పుకునే సినాప్సిస్ లాంటిదే. సే దిస్ ఇస్ ఏ వాల్. ఏ హారిజంటల్ ఫోర్స్ ఆఫ్ హౌ మచ్ 10 newtons is just necessary to block the stationary block against the wall. The coefficient of friction between the block and the wall is 0.2. ఇక్కడ coefficient of friction ఎంత ఇచ్చాడండి, 0.2 అని చెప్తున్నాడు. Here the coefficient of friction is how much, 0.2. So mu is equal to 0.2 అని చెప్పాడు. The weight of the block is, ఈ బ్లాక్ యొక్క వెయిట్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా. సో కీప్ ద బ్లాక్ స్టేషనరీ అంటే పైకి పనిచేసిన ఫ్రిక్షన్, కింద పనిచేసిన వెయిట్ ఈక్వల్ అనమాట. సో ఫ్రిక్షన్ అంటే ఎఫ్ఎస్ ఈక్వల్ టు వెయిట్ ఎంజీకి ఈక్వల్ అవ్వాలి. మ్యూకే ఇంటూ ఎన్. ఎన్ మీన్స్ హౌ మచ్, ద అప్లైడ్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎం ఇంటూ జీ. మనకేం కొడుతున్నాడు, అడుగుతున్నదే ద వెయిట్ ఆఫ్ ద బ్లాక్ ఈజ్ ఎంజీ అంతా అడుగుతున్నాడు. సో మ్యూ ఈజ్ గివెన్ 0.2 ఇంటూ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఈజ్ 10 ఈజ్ ఈక్వల్ టు వెయిట్. That is equal to 2 newtons is equal to weight. That's it. So these are answer. So pause the video and note down the answer. Next let us move to the next question. A person holds a block weighing 2 kg between his hands. రెండు చేతుల మధ్య మీకు అర్థమైపోయింది ఆన్సర్ ఏంటో, లేకపోతే క్వశ్చన్ ఎలా చేయాలనేది. బిట్వీన్ ద హ్యాండ్స్ 2 kg. సో ఇదొక హ్యాండ్, ఇదొక హ్యాండ్, రెండింటి మధ్యలో 2 kg వెయిట్ని, 2 kg మాస్ని ఉంచాడు. So 2g will be the weight. To keep the between the hands keeps it from falling down. కింద పడిపోకుండా ఆపాడు అనమాట. If the force exerted by each hand is 15 newtons. So external force F is equal to how much? 15 newtons అంట. ఈ హ్యాండ్ నుంచి 15 newtons, ఈ హ్యాండ్ నుంచి 15 newtons అలా ఇచ్చాడు. Now the coefficient of friction between the hand and the block is mu is equal to ఎంత అని అంటున్నాడు. సో మీకు ఫార్ములా గుర్తుంటే డైరెక్ట్గా ఫార్ములా వేసేసండి. ఫార్ములా గుర్తులేదు అనుకుంటే నాలాగా నాకు ఫార్ములా గుర్తుండవు, ఎప్పుడు సినాప్సిస్ కాన్సెప్చువల్గా వెళ్ళిపోతుంటాను. బట్ ఫార్ములా గుర్తుంచుకుంటే టైం బాగా సేవ్ అవుతుంది. కానీ నేను ఎందుకంటే ఎవ్రీ టైం రివిజన్ చేస్తూ ఉంటాను, ఫార్ములాస్ని డెరైవ్ చేస్తుంటాను, బాగా మనకి ప్రాక్టీస్ అవుతుంటుంది, సబ్జెక్ట్ బాగా డ్రిల్ అవుతుందనే ఉద్దేశంతో మీరు ఫార్ములా గుర్తుంటే డైరెక్ట్గా ఆన్ చేసేయడం బెటర్. సో ఇక్కడ మ్యూ కావాలి. సో ఏంటి ఇక్కడ కాన్సెప్ట్, పైకి పనిచేసినటువంటి ఫ్రిక్షన్ ఎఫ్ ప్లస్ ఎఫ్, 2 హ్యాండ్స్ కదా, ఇక్కడ ఎఫ్, ఇక్కడ ఎఫ్, కాబట్టి 2F మస్ట్ బి ఈక్వల్ టు వాట్, డౌన్వర్డ్ ఫోర్స్ వెయిట్ ఎంజీ అనమాట. సో 2 ఇంటూ ఎఫ్ అంటే మ్యూ ఇంటూ ఎన్. ఎన్ మీన్స్ హౌ మచ్, ఎక్స్టర్నల్ ఫోర్స్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎం ఇంటూ జీ. సో ఎం అంటే 2 kg కదా మాస్ ఆఫ్ ద బాడీ. సో 2 ఇంటూ జీ అలా ఉన్నాడు. జీ ఇచ్చాడా, 10 ఇచ్చాడు. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో 2 ఇంటూ మ్యూ ఎంత కావాలి, సో మ్యూ కావాలి, మ్యూ ఇంటూ external force is 50 is equal to 2 into 10. I hope you can solve this now. Got it? So 2 cancel, 0 cancel. So mu is equal to 1 by 5 is equal to 0.2. That's it. So the answer is 0.2. An eraser weighing 2 newtons is pressed against the blackboard with a force of 5 newtons. So this is a blackboard. This is an eraser which is pressed with a force of 5 newtons. If the coefficient of friction is 0.4, so ikkada mana coefficient of friction ichchadu 0.4 anta. How much force parallel to the blackboard is required to slide the eraser upwards? Ippudu ee eraser ni inta mundu problem lo just rest lo unchadaniki manam cheppukunnam. But now he want to move this eraser upwards. Itla paiki vellali ani korukuntunnadu. Ila korukunte how much force parallel to the blackboard, ఇలాగా సమ్, ఇక్కడ మళ్ళీ ఎఫ్ అంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి దాన్ని ఎఫ్ఎక్స్ అంటాను. ఓకే, ఈ ఎఫ్ఎక్స్ అనేటువంటి ఫోర్స్ ఎంత కావాలి అని అంటున్నాడు. సో దట్ ద బ్లాక్ స్లైడ్స్ అప్వర్డ్స్. ఈజీ. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది,
కిందకి పనిచేసే ఫోర్సెస్ ఏంటంటే చూద్దాం, తర్వాత పైకి పనిచేసే ఫోర్స్ గురించి మాట్లాడదాం. ఎప్పుడైతే మనం ఆ బ్లాక్ని పైకి మూవ్ చేయాలి అనుకుంటున్నామో అప్పుడే ఫ్రిక్షన్ మనకి ఎగ్నెస్ట్గా తయారవుతుంది. ఫ్రిక్షన్ ఎప్పుడు మనకు ఆపోజిట్ అండి. ఇంతకుముందు చూడండి, ఇలా జస్ట్ హోల్డ్ చేసినప్పుడు బ్లాక్ కిందకి వెళ్దాం అనుకుంటుంది కాబట్టి ఫ్రిక్షన్ పైకి పనిచేస్తుంది. నౌ అవర్ టార్గెట్ ఈజ్ చేంజ్డ్. నౌ వాట్ ఈజ్ అవర్ టార్గెట్? అవర్ టార్గెట్ ఈజ్ టు మూవ్ ద బ్లాక్ అప్వర్డ్స్. నువ్వు ఎప్పుడైతే బ్లాక్ని పైకి మూవ్ చేద్దాం అనుకుంటున్నావో ఇమీడియట్గా ఫ్రిక్షన్ ఇది కింద వైపు వచ్చేస్తుంది, రివర్స్ వచ్చింది. ఎప్పుడు అపోజిషన్ పార్టీయే. ఫ్రిక్షన్ ఆఫ్ యాక్స్ ఇన్ ద డౌన్వర్డ్ డైరెక్షన్. మరి వెయిట్ మాత్రం మంచిదండి, ఎప్పుడు డౌన్వర్డ్సే, అంటే టువర్డ్స్ ద సెంటర్ ఆఫ్ ద ఎర్త్ క్లియర్గా మాట్లాడాలంటే. సో వెయిట్ ఈజ్ యాక్టింగ్ ఇన్ ద డౌన్వర్డ్ డైరెక్షన్ mg. సో ఇప్పుడు కింద పనిచేసే ఫోర్సెస్ ఏంటంటే Fs ప్లస్ mg కిందకి పనిచేస్తున్నాయి. సో ఎంతైతే కిందకి పనిచేస్తుందో ఫోర్సు, నువ్వు కనుక అంత ఈక్వల్ ఫోర్సు లేదా అంతకంటే ఎక్కువ ఇస్తే కనుక బ్లాక్ అనేది పైకి ఆటోమేటిక్గా మూవ్ అవుతుంది. సో వాట్ ఈస్ ద నెట్ డౌన్వర్డ్ ఫోర్స్? ద నెట్ డౌన్వర్డ్ ఫోర్స్ ఈజ్ Fs ప్లస్ mg. Fs అంటే µs ఇంటూ n ప్లస్ m ఇంటూ g. సో µs ఇచ్చాడు 0.4 అని. సో 0.4 ఇంటూ n మీన్స్ హియర్ దిస్ ఈజ్ అవర్ n నార్మల్ ఫోర్స్. ఇక్కడ నార్మల్ ఫోర్స్ అంటే ఇదే కదా, దట్ ఈస్ 5 ప్లస్ mg. ఏమంటే మాస్ ఆఫ్ ద బాడీ ఎంత ఇచ్చాడండి? వెయిట్ ఇచ్చాడు డైరెక్ట్గా, mg డైరెక్ట్గా ఇచ్చాడు కాబట్టి 2 న్యూటన్స్. సో దిస్ ఈజ్ 0.4 ఇంటూ 5, 2 ప్లస్ 2 4. సో 4 న్యూటన్స్. How much force parallel to the black body is required to slide the eraser upwards? సో ఎంత మినిమం ఫోర్స్ ఇస్తే బాడీ అనేది రెడీగా ఉంటుంది అప్వర్డ్ వెళ్ళడానికి అంటే ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? 2 కాదు, 2.8 కాదు, దట్ ఈస్ 4 ఇస్తే ఇంకా పైకి మూవడానికి రెడీ అయిపోతుంది. అయితే ఇక్కడ మీరు అనొచ్చు 4.8 కాదా అని. సో 4తోనే మూవ్ అవుతుందంటే 4.8తో కూడా మూవ్ అవుతుంది, కానీ యాక్సలరేషన్తో వెళ్ళిపోతుంది పైకి. ఇక్కడ మనకి పర్టికులర్గా ఇంత యాక్సలరేషన్తో వెళ్ళాలి అని అంటే అప్పుడు ఆ యాక్సలరేషన్ వేస్తే మీకు 4.8 రావచ్చేమో. సో ఇక్కడ ఇలాంటి క్వశ్చన్ ఏంటంటే మనం లిమిటింగ్ కండిషన్ తీసుకొని చేయాలి. సో వాట్ ఈస్ ద మినిమం ఫోర్స్ రిక్వైర్డ్ సో దట్ ద బ్లాక్ రెడీ టు మూవ్ అప్వర్డ్స్ అని అనమాట. కాబట్టి లిమిటింగ్ కేసు తీసుకుంటే దాని ఆన్సర్ ఏంటవుతుందండి? 4 అవుతుంది. 4 కాకుండా ఇక్కడ 4.8, 4.9, 5, 5.5 అన్నీ కూడా మనకి కరెక్ట్ ఆన్సర్సే అవుతాయి. బట్ ఇట్లా 4 కూడా ఇచ్చేటప్పుడు మనకి ఇక్కడ ఎంత యాక్సలరేషన్తో వెళ్ళాలి అని చెప్పలేదు కాబట్టి వీ హ్యావ్ టు కన్సిడర్ ద లిమిటింగ్ కండిషన్, దట్ ఈస్ ద మినిమం ఫోర్స్. సో ఇక్కడ ఉన్నట్లు మినిమం ఫోర్స్ ఇది 4 4.8 4 కాబట్టి 4 మన యొక్క ఆన్సర్. ఓకే, 4.8 కాదు, ఎందుకు కాదు, 5 ఎందుకు కాదు, 4 ఇస్తేనే వెళ్తుంది కదా, 4.8 ఇస్తే ఇంకా బాగా వెళ్తుంది కదా. అవన్నీ రైట్ ఆన్సర్సే, మీతో నేను కాదని నేను చెప్పలేను. బట్ వీ హ్యావ్ టు టేక్ ద లిమిటింగ్ కేస్, దట్ ఈస్ ద బ్యాలెన్సింగ్ కేస్. సో వాట్ ఈస్ ద బ్యాలెన్సింగ్ కేస్? డౌన్వర్డ్ ఫోర్స్ మస్ట్ బి ఈక్వల్ టు ద అప్వర్డ్ ఫోర్స్, దెన్ ద బాడీ ఈజ్ రెడీ టు స్లైడ్. కాబట్టి మనకి 4 అనేది రైట్ ఆన్సర్. అలా కాకుండా ఎంత యాక్సలరేషన్తో వెళ్తుంది, పలానంత పర్టికులర్ యాక్సలరేషన్ ఇచ్చి ఆ యాక్సలరేషన్తోనే వెళ్ళాలంటే అప్పుడు నీకు 4 కాదు ఆన్సర్. 4.8 రావచ్చు, 4.9 రావచ్చు, 5 రావచ్చు, 10 రావచ్చు, ఏదైనా రావచ్చు. దట్స్ ఇట్. నెక్స్ట్ లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సీ దిస్ వన్. ఏ వుడెన్ బ్లాక్ ఈజ్ ప్లేస్డ్ ఆన్ అన్ ఇంక్లైన్డ్ ప్లేన్. ఓకే, ఒక ఇంక్లైన్డ్ ప్లేన్ తీసుకుందాం. దిస్ అవర్ ఇంక్లైన్డ్ ప్లేన్. A wooden block is placed on the inclined plane like this. Wooden block. The block just begins to slide down. Ila ready to slide undannamata. When the angle of the inclination is increased to 45. So inclination ila undi, దీన్ని ఇలా నెమ్మదిగా పెంచుకుంటూ పోయాడు. ఎప్పుడైతే ఇది 45 అయిందో అప్పుడు అది రెడీ టు స్లైడ్లో ఉందన్నమాట. అలా రెడీ టు స్లైడ్ ఉంటే ఆ యాంగిల్ మనం ఏదో చెప్పుకున్నామండి సినాప్సిస్లో. వాట్ ఈస్ దట్? Yes, you are right. That is called as angle of repose. The particular angle at which the body is ready to slide is called as angle of repose. So, kabatti then particular angle అని చెప్తాం, alpha అని చెప్పాం. So, here alpha is 45 degrees అంట. అయితే క్వశ్చన్ ఏంటి? వాట్ ఈస్ ద క్వశ్చన్ ఆఫ్ ఫ్రిక్షన్? మ్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడుగుతున్నాడు. సో వాట్ ఈస్ ద క్వశ్చన్ ఆఫ్ ఫ్రిక్షన్? మ్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంత చెప్పుకున్నాం కదా సినాప్సిస్ చెప్పేటప్పుడు. మ్యూ ఈజ్ ఈక్వల్ టు tan alpha, where tan alpha means 45, which is equal to 1. So where is 1? Here is 1. That's it. See this one? A block of mass 2 kg rests on a rough inclined plane. So మనం వెంటనే ఒక రఫ్ ఇంక్లైన్డ్ ప్లేన్ తీసుకుందాం. ఒక రఫ్ ఇంక్లైన్డ్ ప్లేన్ తీసుకున్నాం. ఇక్కడ ఒక బ్లాక్ ఉంది. ఆ బ్లాక్ యొక్క మాస్ 2 kg. A block of mass 2 kg rests on a rough inclined plane మేకింగ్ అన్ యాంగిల్ ఆఫ్ 30 degrees విత్ ద హారిజంటల్. సో ఇక్కడ ప్లేన్ చేస్తుంది 30 degrees యాంగిల్ చేస్తుంది. ఇఫ్
మ్యూఎస్ ఈక్వల్ టు 0.6. ఇక్కడ కోషంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఎంత ఉంది? 0.6 ఉంది. వాట్ ఈస్ ద ఫ్రిక్షనల్ ఫోర్స్ ఆన్ ద బ్లాక్ అని అడుగుతున్నాడు. వాట్ ఈస్ ద ఫ్రిక్షనల్ ఫోర్స్ ఆన్ ద బ్లాక్? సో ఈ బ్లాక్ మీద ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎంత అని అడుగుతున్నాడు కదా. సో ఈ క్వశ్చన్ కొంచెం జాగ్రత్తగా చూడాల్సిన క్వశ్చన్. ఈ క్వశ్చన్కి 2 ఆన్సర్స్ వస్తాయన్నమాట. ఒకటి మీలాంటి తెలివైన పిల్లలు చేసేది, రెండోది నాలాంటి తెలివి తక్కువలు చేసేటువంటి ఆన్సర్. 2 వస్తాయి. సో నాలాంటి తెలివి తక్కువ ఏం చేసేస్తాడు అనేది ఫస్ట్ చూద్దాం. సో వీ నో ద ఫార్ములా ఫర్ ఫ్రిక్షన్, Fs = μs × n కదా. Fs = μs × n. మనకు అడుగుతుందండి ఫ్రిక్షన్. మన దగ్గర ఫ్రిక్షన్ ఫార్ములా ఉంది. సో Fs = μs అంటే 0.6 × n అంటే ఏంటి? ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఈ డైరెక్షన్ పనిచేస్తుంది mg sin θ, ఈ డైరెక్షన్ పనిచేస్తుంది నార్మల్, ఈ డైరెక్షన్ పనిచేస్తుంది mg cos θ అని మీరే చెప్పారు కదా సార్. కాబట్టి మీ మాట మేము వింటాం సార్, మీ మాట మాకు శిలాశాసనం సార్. కాబట్టి n మీరు ఏం చేస్తారు? mg cos θ అని రాస్తారు. 0.6 × m అంటే 2 kg × g అంటే 9.8 తీసుకుందాం, ఎందుకంటే 19.6 ఇట్లా 2 ఉన్నాయి కాబట్టి 9.8 తీసుకుందాం. g అయిపోయింది. cos θ అంటే cos 30. cos 30 అంటే ఎంతండి? √3/2. మీరు సింప్లిఫై చేస్తే మీకు ఇక్కడ ఆన్సర్ ఉండదు, ఎందుకంటే ఇది 10 పాయింట్స్లో వస్తుంది. ఇక్కడ ఎక్కడ 10 పాయింట్స్లో లేదు. కావాలంటే మల్టిప్లై చేసి చూసుకోండి. సార్ మరి ఫార్ములా ఫ్రిక్షన్కి మీరు ఇదే కదా సార్, Fs = μs × n చెప్పారు, మరి చేస్తే రావట్లేదు ఎందుకని మీరు అడగొచ్చు. దీన్ని మల్టిప్లై చేస్తే మీకు వచ్చే ఆన్సర్ 10 పాయింట్ సంథింగ్ ఉంటుంది. సో మీరు చెప్పిన సినాప్సిస్ రాంగ్ అయితే నేను ఎందుకు చెప్తాను? సో చేసే ప్రాసెస్ రాంగ్. ఇది ఫ్రిక్షనే, కానీ ఏ ఫ్రిక్షన్ ఇది? లిమిటింగ్ ఫ్రిక్షన్ అని చెప్తాం దీన్ని. లిమిటింగ్ ఫ్రిక్షన్ మీకు తెలుసు కదా, ద మ్యాక్సిమం పాసిబుల్ ఫ్రిక్షన్ అని చెప్తాం. సో ఇక్కడ ఈ బాడీ అనేది, బ్లాక్ అనేది రెండు బేర్ చేయగలండి. మ్యాక్సిమం పాసిబుల్ ఫ్రిక్షన్ ఎంత అంటే ఇది ఫార్ములే. కానీ వాడు అడుగుతున్నది ఏంటిది? ఇలాంటి కండిషన్లు ఇది జారకుండా ఉండాలంటేటువంటి ఫ్రిక్షన్ ఎంత అంటున్నాడు. మనకు తెలుసు కదా, స్టాటిక్ ఫ్రిక్షన్ ఈజ్ సెల్ఫ్ అడ్జస్టింగ్ ఫ్రిక్షన్ అని తెలుసు. సో ద అప్లైడ్ ఫోర్స్ వెన్ ద బాడీ ఈజ్ ఎట్ రెస్ట్ ఈజ్ నథింగ్ బట్ ద ఫ్రిక్షన్ ఎట్ దట్ మొమెంట్. కాబట్టి ఈ మొమెంట్లో మనకి ఈ డైరెక్షన్లో ఫ్రిక్షన్ పనిచేస్తుంటే ఇక్కడ అప్లై అయిన ఫోర్స్ ఎంతండి? నాట్ mg cos θ × μ, దట్ ఈజ్ ఈక్వల్ టు mg sin θ. సో mg sin θ అనేది డౌన్వర్డ్ ఫోర్స్, కాబట్టి అప్వర్డ్ ఫోర్స్ కూడా ఎంత అవుతుందండి? ఫ్రిక్షన్ విచ్ ఇస్ నథింగ్ బట్ mg sin θ అవుతుంది. సో Fs = mg sin θనే. కన్ఫ్యూజ్ అవ్వద్దు. మీరు ఆల్రెడీ మన వర్క్షీట్ 1, 2కి సంబంధించిన ప్రాబ్లమ్స్ చేసినప్పుడు ఈ విషయాన్ని నేను చాలా కూలంకషంగా మీతో చర్చించాను. సో ఫ్రిక్షన్ ఫోర్స్ mg sin θ అవుతుంది. ఎందుకు? యాజ్ ఇట్ ఈస్ ఎట్ రెస్ట్ ద అప్లైడ్ ఫోర్స్ ఇస్ నథింగ్ బట్ ద ఫ్రిక్షనల్ ఫోర్స్. సో mg అంటే ఎంత అండి? 2 × g ఫర్ 9.8 × sin θ. sin 30 అంటే ఎంత? హాఫ్. గెట్ క్యాన్సల్. వాట్ ఈస్ లెఫ్ట్ విత్? 9.8 విత్ ఇస్ లెఫ్ట్ విత్. సో దీస్ అవర్ ఆన్సర్. సో ఇది రాంగ్ ప్రాసెస్. వాడే కనుక లిమిటింగ్ ఫ్రిక్షన్ ఎంత అని అడిగితే ఇది రైటే, ఓకే. కానీ వాడు అడుగుతుంది ఏంటి ఇక్కడ? వాట్ ఈస్ ద ఫ్రిక్షన్ ఎట్ దిస్ మూమెంట్ వెన్ ద బాడీ ఈజ్ ఎట్ రెస్ట్. కాబట్టి mg sin θ is the applied force. The applied force is nothing but the friction when the body is at rest. గుడ్. కాసేపు పాజ్ చేసి వీడియోని నోట్ చేసుకోండి. ఇది నోట్ చేయాల్సిన అవసరం లేదు, దీన్ని మాత్రమే నోట్ చేయండి. నెక్స్ట్ మీరు చేయాల్సిన పని ఏంటి? అర్థం కాకపోతే ఇంకోసారి వినండి అంతే. మళ్ళీ నవ్వాను కదా. ఈ క్వశ్చన్ కొంచెం కాంప్లికేటెడ్, కానీ మీకు ఈజీనే. కాంప్లికేట్ కాదు కానీ కొంచెం టైం టేకింగ్ అనమాట, లెంతీ ప్రాబ్లం. కాబట్టి కొంచెం జాగ్రత్తగా వినండి. ఏ బాడీ టేక్స్ 1/3 టైమ్స్ యాజ్ మచ్ టైమ్ టు స్లైడ్ డౌన్ ఏ రఫ్ ఇంక్లైన్డ్ ప్లేన్ యాజ్ ఇట్ టేక్స్ టు స్లైడ్ డౌన్ an identical but smooth inclined plane. If the angle of inclination is 45, find the coefficient of friction అని అడిగాడు. సో కోషంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అని అడుగుతున్నాడు. ఇక్కడ మనకి ఇచ్చినటువంటివి 2 ఇంక్లైన్డ్ ప్లేన్స్. ఇంక్లైన్డ్ ప్లేన్ నెంబర్ 1, ఇంక్లైన్డ్ ప్లేన్ నెంబర్ 2. సో రెండు కూడా సేమే, రెండింటికి యాంగిల్స్ సేమ్ 45 degrees. ఇక్కడ ఒక బ్లాక్ ఉంచాడు, ఇక్కడ ఒక బ్లాక్ ఉంచాడు. బట్ దిస్ ఈజ్ ఏ రఫ్ వన్, దిస్ ఈజ్ అ స్మూత్ వన్. కాబట్టి ఇక్కడ యాక్సలరేషన్ ఫార్ములా ఏంటి? A ఈజ్ ఈక్వల్ టు g × sin θ - μk cos θ మనకు తెలిసిందే. ఇక్కడ యాక్సలరేషన్ ఫార్ములా ఏంటి?
జీ ఇంటూ సైన్ థీటా. చూస్తే ఇక్కడ జీ సైన్ థీటా నుంచి కొంత తీసేస్తున్నాం కాబట్టి ఇక్కడ యాక్సలరేషన్ తక్కువ, ఇక్కడ యాక్సలరేషన్ ప్యూర్లీ జీ సైన్ థీటా కాబట్టి ఇక్కడ యాక్సలరేషన్ ఎక్కువ. యాక్సలరేషన్ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ అర్థం ఏంటి, ఇక్కడ స్పీడ్గా ఆబ్జెక్ట్ వెళ్తుంది, ఇక్కడ స్లోగా ఆబ్జెక్ట్ వెళ్తుంది కాబట్టి ఇక్కడ టైం తక్కువ తీసుకుంటుంది, ఇక్కడ టైం ఎక్కువ తీసుకుంటుంది. బికాజ్ ద డిస్టెన్స్ ఈజ్ సేమ్, ఇక్కడ యాంగిల్ ఇక్కడ డిస్టెన్స్ రెండు సేమ్ కానీ ఇక్కడ యాక్సలరేషన్ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ టైం తక్కువ, ఇక్కడ యాక్సలరేషన్ తక్కువ కాబట్టి టైం ఎక్కువ తీసుకుంటుంది. ఇక్కడ టైం టీ అయితే ఇక్కడ ఎంత టైం అవుతుందని చెప్పాడు, ఇంత 1.1/3 టైమ్స్ మోర్ అంటే 4/3 కదా, 4/3 టైమ్స్ టీ అనమాట. ఇక్కడ టీ అయితే ఇక్కడ ఎంత అవుతుంది 4/3 టీ అవుతుంది, ఇంత టైం తీసుకుంది. అయితే మనకి ఏమడుగుతున్నాడు, వాట్ ఈస్ ద కోషంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అని అడుగుతున్నాడు అంతే. ఇక్కడ టైంని కనుక మనం టీ అనుకుంటే ఇక్కడ టైంని మనం టీ డాష్ అనుకుంటే వాట్ ఈస్ టీ డాష్ 4/3 టీ అనమాట. సో మనకి ఈక్వేషన్ వచ్చేసిందిగా, టీ డాష్ ఈక్వల్ టు 4/3 టీ అని. ఎప్పుడైతే మనకి ఈక్వేషన్ వచ్చిందో మనం ఏం చేయొచ్చు, ఇప్పుడు డెరివేషన్ చేయొచ్చు. సో చేద్దామా మరి. సో జనరల్గా వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ వాట్ ఈస్ ద ప్రాసెస్ టు ఫైండ్ టీ? ఎస్, లెట్ us take this equation. S equal to ut plus half at square. ఇక్కడ రెండు చోట్ల కూడా ఇనీషియల్ వెలాసిటీ గురించి మాట్లాడలేదు, అంటే ఆబ్జెక్ట్ రెస్ట్లో నుంచి స్టార్ట్ అయిందని ఒక అర్థం. కాబట్టి S is equal to half into a into t square అని రాయొచ్చు. రెండిట్లో కూడా డిస్టెన్సెస్ సేమ్ కాబట్టి మనం ఏం చెప్పొచ్చు, S1 is equal to S2 కాబట్టి ఇక్కడ S1 అంటే హాఫ్ ఇంటూ ఏ అంటే ఎంతండి, ఇది ఫార్ములా జీ ఇంటూ సైన్ థీటా మైనస్ మ్యూకే కాస్ థీటా ఇంటూ హాఫ్ ఇంటూ ఇక్కడ జనరల్ ఫార్ములా ఏ కదా, హాఫ్ ఇంటూ ఏ అంటే జీ ఇంటూ సైన్ థీటా మైనస్ మ్యూకే కాస్ థీటా హాఫ్ ఏ ఇంటూ టీ స్క్వేర్. టీ అంటే ఇది కదా 4/3 టీ హోల్ స్క్వేర్, 4/3 టీ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు S2 అంటే ఇక్కడ ఎంత అవుతుంది హాఫ్ ఇంటూ ఏ ఇంటూ టీ స్క్వేర్. కానీ ఏంటి ఎంత జీ సైన్ థీటా ఇంటూ టీ స్క్వేర్, దట్స్ ఇట్. సో ఈక్వేషన్ వచ్చేసింది. ఈ ఈక్వేషన్ మీరు ఇప్పుడు సాల్వ్ చేయండి. సింపుల్, ఏం చెప్పాం, హాఫ్ ఏటీ స్క్వేర్ ఇస్ అవర్ ఫార్ములే. ఫస్ట్ కేసులో ఇది S1 అని చెప్పుకున్నాం, ఇది S2 అని చెప్పుకున్నాం, బట్ బోత్ ఆర్ ఈక్వల్ అని కూడా చెప్పుకున్నాం. ఈ కేసులో టైము 4/3 టీ, ఇక్కడ టైము జస్ట్ టీ, ఇక్కడ యాక్సలేషన్ జీ సైన్ థీటా మైనస్ మ్యూకే కాస్ థీటా, ఇక్కడ యాక్సలేషన్ జీ సైన్ థీటా. సో ఇక్కడ వరకు ఫిజిక్స్ అండి, మిగిలినంత మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ మీరు సింప్లిఫై చేసుకోండి. హాఫ్ గెట్స్ క్యాన్సిల్, జీ గెట్స్ క్యాన్సిల్, ఇంకేంటి టీ స్క్వేర్ అవుద్ది, టీ స్క్వేర్ క్యాన్సిల్, మిగిలిపోతే మనకు మిగిలిందేంటి సైన్ 45 1/√2 మైనస్ మ్యూకే మనకు కావాల్సింది అదే ఇంటూ కాస్ 45 1/√2 into this is 16/9 is equal to how much sin theta అంటే 1/√2 అంతే కదా. హాఫ్ పోయింది, జీ పోయింది, టీ స్క్వేర్ కూడా పోయింది, సైన్ 45 మిగిలింది. సో సింప్లిఫై చేయండి, √2 కామన్ తీద్దాం బయటికి, ఈ √2 కూడా క్యాన్సిల్ అవుతుంది. ఎక్కడేం వెళ్తుంది 1 మైనస్ మ్యూ ఈజ్ ఈక్వల్ టు ఈ 16/9 అటు పంపించేద్దాం, ఇట్ విల్ బి 9/16. దట్ ఎంప్లాయస్ ఈ మ్యూని అటువైపు పంపిద్దాం, దీన్ని ఇటు తీసుకొద్దాం. మ్యూ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 9/16 విచ్ ఈజ్ ఈక్వల్ టు 16. దీన్ని ఎల్సిఎం చేయడం వచ్చుగా 16 మైనస్ 9 అంటే ఎంతండి 16 మైనస్ 9 7. సో ఇట్ ఈస్ 7/16. So the answer is 7/16. Note down. So if you check, here is our answer 7/16. Fourth option. See this one. A block of mass 2 kg. A block of mass 2 kg lying on a rough inclined plane. So let us take a rough inclined plane. This is a block of mass 2 kg. The force needed to move the block up the plane విత్ యూనిఫామ్ వెలాసిటీ. ఇప్పుడు ఈ బ్లాక్ అనేది ఇలా అప్ ద ప్లేన్ వెళ్ళాలంట విత్ యూనిఫామ్ వెలాసిటీ అన్నాడంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్పాడు. అంటే నెట్ ఫోర్స్ మస్ట్ బి ఈక్వల్ టు 0 విత్ యూనిఫామ్ వెలాసిటీ బై అప్లయింగ్ ఎ ఫోర్స్ ప్యారలల్ టు ద ప్లేన్ ఈజ్ 100 న్యూటన్స్. సో ఇది పైకి వెళ్ళాలి కాబట్టి మనం అప్లై చేస్తున్న ఫోర్స్ 100 న్యూటన్స్ అప్లై చేసాడంట, అది పైకి వెళ్తుందంట. ద ఫోర్స్ నీడెడ్ టు మూవ్ ద బ్లాక్
అప్ విత్ అన్ యాక్సలరేషన్ ఆఫ్ 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఈస్ అంటున్నాడు. అంటే యూనిఫామ్ వెలాసిటీ వెళ్ళాలంటే 100 న్యూటన్స్ అప్లై చేస్తే సరిపోయింది, కానీ అది యాక్సలరేషన్ చేస్తూ వెళ్ళాలి, 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ యాక్సలరేషన్తో వెళ్ళాలి అంటే ఎంత ఎక్స్ట్రా ఫోర్స్ అప్లై చేయాలి అని అడుగుతున్నాడు. గాట్ ది క్వశ్చన్. సో మనకి ఇచ్చిన డేటా ఇంతేనండి. సో యాక్సలరేషన్ ఎంత చేస్తూ వెళ్ళాలి, 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ యాక్సలరేషన్ చేస్తూ వెళ్ళాలి అంటే ఎంత ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేయాలి అని అడుగుతున్నాడు. అసలు ఇక్కడ పనిచేసే ఫోర్సెస్ ఏంటంటే యాజ్ ద బాడీ ఈజ్ మూవింగ్ అప్వర్డ్స్. కేస్ 1 చూద్దాం. కేస్ 1 యూనిఫామ్ వెలాసిటీ. యూనిఫామ్ వెలాసిటీతో వెళ్ళేటప్పుడు అసలు ఏం జరుగుతుంది, పైకి వెళ్తుంది కాబట్టి ఇటువైపు పనిచేసేటువంటి ఫోర్సు mg sin theta డ్యూ టు గ్రావిటీ. ఫ్రిక్షన్ కూడా ఇప్పుడు కిందకే పనిచేస్తుంది, దట్ ఈజ్ Fk. రెండు కిందకే పనిచేస్తాయి. కిందకి నెట్ ఫోర్స్ ఎంత పనిచేస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం ఒకసారి. నెట్ ఫోర్స్ ఇన్ ద డౌన్వర్డ్ డైరెక్షన్ ఈజ్ ఈక్వల్ టు mg sin theta ప్లస్ ఫ్రిక్షన్, దట్ ఈస్ μk ఇంటూ n, వేర్ n ఈజ్ ఈక్వల్ టు mg cos theta. కాబట్టి mg ఇంటూ sin theta ప్లస్ μk mg cos theta. సింప్లిఫై చేస్తే మనకేమొస్తుందండి, mg కామన్ తీసేద్దామా, mg ఇంటూ sin theta ప్లస్ μk cos theta కామన్ తీస్తే నాకేమొస్తుంది, mg 2g, let us take g itself into sin theta. theta ఇచ్చాడా, సో theta ఇవ్వలేదు కాబట్టి అలాగే ఉంచేద్దాం. g ఇంటూ sin theta ప్లస్ μk cos theta అలా ఉన్నాయండి, విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇలా ఉన్నాడు. ఇప్పుడు ఇది కిందకి పనిచేసిన ఫోర్స్. వాడు ఇప్పుడు ఏం చేశాడు, పైకి ఫోర్స్ని అప్లై చేశాడు. ఎంత ఫోర్స్ అప్లై చేశాడు, 100 న్యూటన్స్ని అప్లై చేశాడు. సో 100 న్యూటన్స్ని అప్లై చేయడం వల్ల ఏం జరిగింది, ఆ బాడీ అనేది యూనిఫామ్ వెలాసిటీతో వెళ్తుంది. అంటే నెట్ ఫోర్స్ 0 అంటే అర్థం ఏంటి, కింద పనిచేసే ఫోర్స్ పైకి పనిచేసే ఫోర్స్ ఈక్వల్ అయ్యి నెట్ ఫోర్స్ 0 అయింది. కింద పనిచేసే ఫోర్స్ ఎంత, దిస్ ఇస్ 2g ఇంటూ sin theta ప్లస్ μk cos theta. మరి పైకి పనిచేసే ఫోర్స్ ఎంత, 100 న్యూటన్స్. కాబట్టి దిస్ ఈజ్ ఈక్వల్ టు 100. ఇక్కడ మనకి క్వశ్చన్లో థీటా వాల్యూ ఇవ్వలేదు, మ్యూకే కూడా ఇవ్వలేదు, కానీ ఈ వాల్యూ ఇచ్చాడు కదా. కాబట్టి నేను ఫైనల్గా ఏం కంక్లూడ్ చేయొచ్చు, g ఇంటూ sin theta ప్లస్ మ్యూకే cos theta ఈజ్ ఈక్వల్ టు 250 టైమ్స్ కాబట్టి 50 అని నేను కంక్లూడ్ చేయొచ్చు. సో ఇది ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1 అలా ఉంచండి. మన నెక్స్ట్ కేసులో వాడికి ఏం కావాల్సి వచ్చింది, వాట్ ఈస్ ద ఫోర్స్ రిక్వైర్డ్ సో దట్ ద బాడీ మూవ్స్ అప్వర్డ్స్ విత్ అన్ యాక్సలరేషన్ 2 అని అడిగాడు కదా. సో ఇప్పుడు నేను పైకి వెళ్ళాలి విత్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అంటే అప్వర్డ్ ఫోర్స్ మైనస్ డౌన్వర్డ్ ఫోర్స్ మస్ట్ బి ఈక్వల్ టు నెట్ ఫోర్స్ కదా. కాబట్టి అప్వర్డ్ ఫోర్స్ మనకి ఇప్పుడు కావాలి, దట్ ఈస్ ఎఫ్, మైనస్ డౌన్వర్డ్ ఫోర్స్ ఆల్రెడీ కనుక్కున్నాం ఎంతది, 100 న్యూటన్స్. ఎందుకు, ప్రీవియస్ కేసులో 100 న్యూటన్స్తో పైకి అప్లై చేస్తే అది యూనిఫామ్ వెలాసిటీ వెళ్తుందని చెప్పాడంటే కింద పనిచేసే ఫోర్సు పైకి పనిచేసే ఫోర్స్ ఏమైనాయి, ఈక్వల్ అయినాయి. కాబట్టి ఇంత ముందులు ఇచ్చినటువంటి 100 న్యూటన్స్ అనేది డౌన్వర్డ్ పనిచేస్తున్నటువంటి గ్రావిటేషన్ ఫోర్సు ప్లస్ ఫ్రిక్షన్ ఫోర్స్కి ఈక్వల్ అయిపోయింది. కాబట్టి ఈ 100 న్యూటన్స్ అనేది డౌన్వర్డ్ ఫోర్స్కి ఈక్వల్. సో ఎఫ్ మైనస్ 100 ఈజ్ ఈక్వల్ టు ఎం ఇంటూ ఏ. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 100 ఇది తీసుకొచ్చాను, ప్లస్ ఎం అంటే ఎంతండి 2 kg కాబట్టి 2 ఇంటూ ఏ అంటే ఎంత 2, ఏ 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అయితే వెళ్ళాలని చెప్పాడు కాబట్టి 100 ప్లస్ 2 ఇంటూ 4 దట్ ఈజ్ ఈక్వల్ హౌ మచ్ 104 న్యూటన్స్ కనుక నువ్వు ఇచ్చావంటే 104 న్యూటన్స్ నువ్వు కనుక ఇచ్చావంటే ఆ బాడీ 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ యాక్సలరేషన్తో వెళ్తుంది అని దాని అర్థం. గాట్ ఇట్. అయితే ఈ ప్రాబ్లమ్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి మీకు ఇంత టైం తీసుకుంది, కానీ సింపుల్గా చెప్పాలనుకుంటే మీ ప్రాక్టీస్లో మీకు అర్థమైపోతుంది. సో యాజ్ ద బాడీ ఈజ్ మూవింగ్ అప్వర్డ్ ఫోర్స్ మైనస్ డౌన్వర్డ్ ఫోర్స్ మస్ట్ బి ఈక్వల్ టు ద నెట్ ఫోర్స్. ఇదే అంటే ఇంత ముందు చేసిన స్టెప్స్ ఏం చేయకుండా డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేవచ్చు అనమాట. సో యాక్సలేషన్ లేకుండా ముందు వెళ్ళింది కాబట్టి అప్వర్డ్ అప్లై చేసిన ఫోర్స్ ఎంతో డౌన్వర్డ్ ఉండే ఫోర్స్ కూడా అంతే. కాబట్టి డౌన్వర్డ్ ఫోర్స్ 100
సో ఇక్కడ డైరెక్ట్ ఇక్కడికి వచ్చేవచ్చు అనమాట. సో ద న్యూ అప్వర్డ్ ఫోర్స్ మైనస్ డౌన్వర్డ్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు నెట్ ఫోర్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు m/a. సో F ఈజ్ ఈక్వల్ టు సింప్లిఫై చేసాం. ఐ గాట్ ద ఆన్సర్ 104. సో ఆప్షన్స్ ఉందో లేదో చెక్ చేసుకోండి. సో దీస్ అవర్ ఆన్సర్ 104. గాట్ ఇట్.